ఇది కూడా అండి కీరా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది 16లో అంటారండి. చూడండి ఇది వాటర్ లేవు దీంట్లో. ఇప్పుడు క్యారెట్స్ ఇట్లా గీరి చిన్న కట్ చేసి పెట్టుకున్నాను, దీంట్లో వేసేస్తా. చూడండి వాటర్ లేకుండా. ఇప్పుడు స్వీట్ పొటాటో కూడా ఎప్పుడు మేము పీల్ చేసేస్తాం కదా, ఇప్పుడు నేను ఇలానే వేస్తున్నాను. ఇంకా బీట్రూట్ ఉంటే కూడా వేసుకోవచ్చు, నేను ఈరోజు మాత్రం ఇదే చేస్తున్నాను. ఓన్లీ క్యారెట్ స్వీట్ పొటాటో. ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని చూడండి, ఇది 16లో అంటారు. ఇది ఇప్పుడు ఇది మూత పెట్టేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా రెడ్ మార్కు, మనకు ఇక్కడ వచ్చే వరకు ఇది 98 అంటారు. 98 వచ్చే వరకు ఉంచండి. ఉంచిన తర్వాత బంద్ చేసుకోండి. తర్వాత సిమ్లోనే పెట్టండి, చిన్న బర్నర్ మీద పెట్టేసి వాడి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే అప్పుడు మీకు బాయిల్ అయిపోతాయండి. అట్లా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు. అప్పుడప్పుడు రెగ్యులర్ కూడా తినేవాళ్ళు కూడా కొన్ని మొలకలు ఎగ్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను ఈరోజు మాత్రం ఓన్లీ స్వీట్ పొటాటో క్యారెట్ మాత్రం పెడుతున్నాను, ప్లస్ రాగి జావా. చూడండి 98 వచ్చింది. 98 వచ్చినాక ఇగో ఇట్లా పొగలు వస్తుంటాయి, అప్పటి వరకు రావండి. మనం హై ఫ్లేమ్ పెడితే చాలా ఫాస్ట్ వస్తుంది, అందుకే హై ఫ్లేమ్ పెట్టొద్దు, మాడిపోతాయి. ఇగో ఇట్లా వాడండి, చాలా బాగా కుక్ అవుతుంది. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను, ఓకేనా? చూద్దాం. ఇది వెజిటేబుల్స్ బాయిలింగ్, ఇది రాగి జావా అండి మాది ఈరోజు బ్రేక్ఫాస్ట్, ప్లస్ ఇవి కీరా. చూడండి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇంకా ఇక్కడ వరకు వస్తే ఓకే. ఇప్పుడు మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయినాయో. చూడండి మాడిపోదండి. చూడండి ఇంకా అందులో వాటర్ అనేది స్టీమ్ అనేది వస్తుంది కదా, ఫామ్ అవుతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. చూడండి ఓకేనండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనండి బాయ్. కింద స్క్రోలింగ్ నెంబర్ వస్తుంది, ఈ కుక్వేర్ కావాలన్నా కాల్ చేయండి. ఓకేనండి బాయ్.